వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025 రిలేటెడ్గా ఇవాళ అయితే మనకు కీ అయితే రిలీజ్ అవబోతుంది కదా. కీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎందుకు ఇది డెడికేటెడ్గా వీడియో చేస్తున్నాను అంటే మేబీ కీ ఎలా చూసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది మనం లైవ్లో చూద్దాం. బట్ ఆ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి ముందే మీకు ఇన్ఫామ్ చేయడానికి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఈ యొక్క అయితే కీ ప్రాసెస్ ఉందో దీనికి సంబంధించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇది వరకు ఆఫ్లైన్లో రాసిన ఎగ్జామ్కి కీ ఎలా వస్తుంది అన్నది మీకు ఐడియా ఉంటుంది. బట్ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో మనకు సిబిటీలో మీరు అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో రాసి ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన కీ ఎలా రిలీజ్ చేస్తారు అన్నది మీకు అంత ఐడియా అయితే ఉండదు. సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది వరకు మీరు ఏదైతే ఆఫ్లైన్లో ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్ రాసి ఉంటారో దాని రిలేటెడ్గా క్వశ్చన్ పేపర్ మీ దగ్గర అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం ఆన్సర్స్ రాశారన్నది మీరు అందులో నోట్ చేసుకొని వస్తారు. మనకు కీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఏనా, సెకండ్ క్వశ్చన్కి బీనా, ఇలా మీకు ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు కౌంట్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఏదైతే సిబిటీ ఉందో ఈ సిబిటీ ఫార్మాట్కి వచ్చినట్టయితే మీ దగ్గర క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. మరి అలాంటప్పుడు ఎలా కీ రిలీజ్ చేస్తారు అంటే సింపుల్గా మనకు ఏదైతే ఈసెట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ యొక్క ఈసెట్ వెబ్సైట్లోనే మనకు ఈ యొక్క కీ అనేది రిలీజ్ చేస్తారు. కీ రిలీజ్ అయిన తర్వాత అందులో మీరు అగైన్ లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. సో ఇలా లాగిన్ అయిన తర్వాత మీ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు కీ అనేది అందులో చెక్ చేసుకోవచ్చు. ఆ కీ మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఒక వర్డ్ ఫైల్ ఆర్ పీడిఎఫ్ ఫైల్ అనేది మీకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో ఏంటి అంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లోనే ఉంటుంది. కావాలనుకుంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో ఏముంటుంది అంటే మీరు ఏదైతే ఈ యొక్క ఆన్లైన్లో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేశారో మెయిన్గా మీకు ఏ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అయితే వచ్చి ఉందో ఆ పర్టికులర్ సెట్ రిలేటెడ్గా మీకు చూపిస్తుంది. అందులో మనకు క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంతోపాటు దానికి ఆ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమనేది ఉంటుంది, మీరు పెట్టిన ఆప్షన్ ఏంటి అన్నది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అంటే ఇలా 4 ఆప్షన్స్ ఏవైతే చూపిస్తాయో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ చోట గ్రీన్ కలర్ ఉంటుంది, రాంగ్ మీరు పెట్టిన ఆన్సర్ చోట ఇలా ఇంటూ మార్క్ అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా ఒకటే ఉన్నాయనుకోండి, అంటే మీరు పెట్టి ఉన్నది ఇక్కడ డాట్స్ అయితే ఉంటాయి, మీరు పెట్టి ఉన్నది అలానే ఆ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉండి కరెక్ట్ అయితే ఉన్నది అనుకోండి. సో అప్పుడు మీరు ఆ క్వశ్చన్కి ఒక మార్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలా లేకోకుండా వేరే ఆప్షన్కి గ్రీన్ కలర్ కరెక్ట్గా వచ్చేసి ఇంకొక దానికి మనకు రెడ్ కలర్లో ఉంది మీరు పెట్టారు అని చెప్పి ఉంది అనుకోండి. సో డెఫినెట్గా మీరు ఆ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ పెట్టారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. లేదనుకుంటే సింపుల్గా దానికి కరెక్ట్ ఆన్సర్ గ్రీన్ కలర్లో ఉంటుంది, కింద మీరు పెట్టిన ఆన్సర్ ఏనా, బీనా, సీనా అని కూడా మనకి కింద డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. సో ఆన్లైన్లో ఎగ్జామ్ రాసినప్పుడు కీ అనేది ఈ విధంగా రిలీజ్ అయితే అవుతుంది. ఇది మనకు వేరే థర్డ్ పార్టీ నుంచో వేరే పీడిఎఫ్గా గాను ఇలా మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అఫీషియల్ వెబ్సైట్లోనే వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లోనే మీ లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయ్యేసి అందులో మీరు కీ చెక్ చేసుకున్నప్పుడు మీకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ మీరు పెట్టిన ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో అవి చూపిస్తాయి. ఆ క్వశ్చన్ రిలేటెడ్గా కరెక్ట్ ఆన్సర్ ఏదో అది కూడా చూపిస్తుంది. అలా మీరు దాన్ని ఏవైతే మన క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ఒక్కొక్కటి మీరు కౌంట్ చేసుకున్నట్టయితే అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయన్న తెలుస్తుంది. ఇన్ కేస్ ఆ యొక్క క్వశ్చన్స్ ఆన్సర్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్లో ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్టయితే మీరు వాటి రిలేటెడ్గా అబ్జెక్షన్ అయితే చేయొచ్చు. అబ్జెక్షన్ చేయడానికి కూడా మనకు మే 10th లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు కాబట్టి అలా అబ్జెక్ట్ చేసినట్టయితే అగైన్ అవి రివైజ్ చేసేసి మనకు మరొకసారి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అందులో వచ్చే మార్క్సే మోస్ట్లీ మీకు ఫైనల్ మార్క్స్గా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇంకే కీ రిలీజ్ అయినట్టయితే ఎలా చెక్ చేసుకోవాలన్నది కూడా వీడియో అయితే చేస్తాను, డోంట్ వరీ. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.